శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ శారదాంబా సహిత శ్రీ శ్యామలానందనాథ సనాతన ధర్మ బంధువులందరికీ కూడా భగవతి శ్రీ రాజశ్యామల ఆ పరమేశ్వరుడు కైలాసనాథుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరి మీద ఉండుగాక. అయితే ఈరోజు మనం చాలా విశేషాలు తెలుసుకుందాం. ఈ సంవత్సరం మానస సరోవర కైలాస యాత్ర చాలా విశేషమైనటువంటిది. మనకి కృష్ణా పుష్కరాలు, గోదావరి పుష్కరాలు, ఇలా శారదా పుష్కరాలు ఇలా వస్తాయో, డిబిట్ వాళ్ళకి కూడా ఈ సంవత్సరం అశ్వావసు సంవత్సరంగా పేరు గాంచింది. ఈ సంవత్సరం గనక మనం మానస సరోవర యాత్ర గనక చేసినట్లయితే ఒక్కసారి ఈ యొక్క మానస సరోవర యాత్ర పరిక్రమ చేసిన సందర్శించినా కూడా 12 సంవత్సరాలు చేసేటటువంటి మహా అద్భుతమైనటువంటి ఫలితం వస్తుందని డిబిట్ వాళ్ళ యొక్క నమ్మకం. వాళ్ళు సంకల్పం ఎలా ఉంటుంది అని అంటే 12 సంవత్సరాలు చేయాలని సంకల్పించుకుంటారట. ఇది రేర్గా వచ్చేటటువంటి సంవత్సరంగా ఉంది కనుక చాలా మంది శ్రద్ధాభక్తులతో ఆ యొక్క క్షేత్రాన్ని దర్శిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం మన ఇండియా వాళ్ళకి కూడా పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది కనుక మనకి గాయత్రి ట్రూ ట్రావెల్స్ వాళ్ళు చాలా విశేషమైనటువంటి యాత్రని ఇక్కడ నిర్వర్తిస్తూ ఉన్నారు. అయితే మనం చెయ్యవలసింది ఒకటే, శివారాధన చేస్తూ భగవతి శ్రీ లలితా మహాత్రిపుర సుందరిని ఇరువురిని మన కులదేవతని ఆరాధన చేసి ఒక ప్రగాఢమైనటువంటి సంకల్పాన్ని చేసుకోవాలి. ఏమిటి అనంటే, జీవితంలో ఒక్కసారైనా కూడా కైలాస మానస సరోవర యాత్ర చేస్తే ఇప్పటి వరకు చేసేటటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచులైపోతాయి. ఎందుకనంటే ఒక్కసారి గనక కైలాస మానస సరోవర యాత్ర దగ్గర ఉన్నటువంటి యమద్వారంలోకి గనక మనం ఒక్కసారి ఇలా వెళ్ళి అడుగు పెట్టంగానే మన పాపాలన్నీ కూడా హరించిపోతాయని చెప్పేసి శివపురాణంలోని ఇత్యాది పురాణాల్లో కూడా చెప్పబడుతూ ఉన్నది. అందువలన ఈ కైలాస మానస సరోవర యాత్ర గురించి ఎన్ని చెప్పినా కూడా తక్కువగానే అనిపిస్తూ ఉంటుంది. పరమేశ్వరుడు అన్ని చోటల నిగూఢముగా కనిపిస్తూ ఉంటారు. పరమేశ్వరుడికి అంటే భగవంతుడికి రూపం ఉందా అంటే రూపం లేదు. ఎవరి భక్తితో ఎవరి శ్రద్ధతో అనేక రకమైనటువంటి మార్గాలలో భగవంతుడిని ఆరాధన చేస్తారు. భజన యోగం, ధ్యాన యోగం, భక్తి యోగం, తంత్రయోగం, మంత్రయోగం ఇలా రకరకాలుగా చెప్పబడుతూ ఉన్నది. ప్రయాణం ఏదైనా కూడా ఎట్టకేళ్ళకి చేరవలసింది భగవంతుడి యొక్క సన్నిధికే. అయితే సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు కొనియాడుతున్నటువంటి ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది కైలాస మానస సరోవరం మాత్రమే. అది కేవలం పర్వతం మాత్రమే కాదు, హిందువుల యొక్క వికాసం. అంటే అక్కడే పార్వతీ పరమేశ్వరులు ఉన్నారని ఒక నమ్మకం. ఎంతోమంది అక్కడికి వెళ్ళి తరించారు జీవితాన్ని. బ్రహ్మజ్ఞానము, విష్ణు జ్ఞానము అంటారు, శివతత్వం అంటారు. అంటే శివతత్వంలోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రతిదీ మన ఆలోచన భావనాపూర్వకంగా ఆలోచిస్తాము. ఏ విషయాన్నైనా కూడా మంచి ఆలోచన జ్ఞానంతో పరిశీలన చేస్తాము. లౌకికమైనటువంటి విషయాలపైన కానీ మనకి లైఫ్లో జరుగుతున్నటువంటి విషయాల మీద కానీ మనకు ఒక క్లారిటీ ఉంటుంది. అసలు ఎందుకు వెళ్ళాలి మానస సరోవర యాత్ర, అసలు ఏ యాత్ర అయినా మనం ఎందుకు చేయాలి? మనం ఈ అర్థం మీద ఉన్నాం గనక మనకి ఎన్నో గ్రంథాలు, ఎంతోమంది ఋషులు, మహానుభావులు ఎన్నో మనకి వదిలి వెళ్ళారు. అవన్నీ కూడా మనం ఒక ట్రెడిషన్గా మనం ఫాలో అయ్యి మనం ఒక క్షేత్ర దర్శనం వల్ల మన మనసులో ఉన్నటువంటి ఎన్నో బాధలు పోతూ ఉంటాయి. అందుకే అంటారు, ఏదైనా మనసు బాగోలేనప్పుడు, మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఏదైనా గ్రహ దోషానికి సంబంధించినటువంటి పరిహారాలు చేయించినా కూడా ఏ రకంగా అది ఉపశమనం కలగలేనప్పుడు ఏదైనా నదీ తాటంకములు ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్ళడం, అక్కడ ధ్యానం చేసుకోవడం, అక్కడ హోమం చేసుకోవడం, అక్కడ జపం చేసుకోవడం, దానివల్ల మనలో ఉన్నటువంటి 7 చక్రాల్లో
ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ పోయి పాజిటివ్నెస్ రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి. మనకి ఎన్నో అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి, ద్వాదశ లింగాలు ఉన్నాయి. మనం ఒకటి కాదు చెప్పుకుంటే 108 శక్తి పీఠాలు ఉన్నాయి అన్నమాట. అయితే ఈ శక్తి పీఠాలు అన్నిటికీ చెప్పాలి అంటే హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో అంటే అది కేవలం కైలాస మానస సరోవర యాత్ర మాత్రమే. దీన్ని మనం బల్లగుత్తి చెప్పవచ్చును. ఎందుకనంటే అక్కడ తెల్లవారుజామున అంటే 4 గంటలకు ఈ యొక్క ప్రాంతంలో అంటే బ్రహ్మ ముహూర్తంలో సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల సరోవరానికి వచ్చి స్నానం చేస్తారని ఎంతో మంది చూసి తరించి చెప్పిన వాళ్ళ మాటలు కూడా నేను విన్నాను. అలాగే స్టార్స్ కూడా అక్కడ దిగుతాయని కూడా తెలుసు, అంశలు కూడా అక్కడ నడియాడుతాయని సప్త ఋషులు ఒక్కళ్ళు కాదు, మనం తిరిగేది ఏమిటి ఆ కొండ చుట్టూ కూడా అంటే ఆ పర్వతం చుట్టూ కూడా సమస్త దేవతలు కోట్లాది దేవతలు కూడా ప్రదక్షిణ చేస్తారని నేను చాలా పురాణాల్లో విన్నాను. వెళ్ళిన వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని కూడా నేను చేశాను. లాస్ట్ ఇయర్ కూడా నేను ఈ యొక్క మానస సరోవర యాత్రకి వెళ్ళడం జరిగింది. దాని తాలూకా అనుభవం మనం వెళ్తేనే కానీ ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం. మామూలుగా అయితే దాన్ని చెప్పలేం, వర్ణనాతీతం అన్నమాట. ఎందుకనంటే ఒక పర్వతం పరమేశ్వరుడు అంతకు 1000 రెట్లు మనం చూసుకోగలిగితే అది మనం చెప్పగలమా? పక్కనే ఆ పార్వతీదేవి సర్వాలంకార స్వరూపిణి సర్వలావణ్య సుధాసాగరి ఆ జగన్మాత పార్వతీదేవి అక్కడే స్వామి సన్నిధిలో కూర్చొని ఇరువురు కూడా ఈ బిడ్డలందరూ వచ్చారు, మంచి సాధకులు వచ్చారు, తరిస్తున్నారు, జ్ఞానం భక్తి శ్రద్ధ హోమం అభిషేకం మనం ఏం చేసుకోవాలన్నా కూడా అక్కడ సరైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు మన గాయత్రి ట్రావెల్స్ వాళ్ళు. ఇది మనం వినియోగించుకుంటే కూడా చాలా మంచిది. ఇక్కడ పరిక్రమ 3 రోజులు మాత్రం జరుగుతూ ఉంటుంది. ఈ 3 రోజుల పరిక్రమంలో మనకి ఏ రకమైనటువంటి అవసరాలు ఉన్నాయో అవి కూడా చక్కగా వాళ్ళంతా కూడా ప్లాన్ చేసి ఎవరైతే రావాలి అనుకుంటున్నారో ముందుగా కనుక వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు చాలా వరకు మనం మెడిటేషన్ ఏం చేయాలి, యోగా ఏం చేయాలి, వాకింగ్ ఏం చేయాలి, ఏ రకమైనటువంటి దుస్తులు ధరించాలి, ఎలాంటి వస్తువులు మనకి తీసుకెళ్తే అక్కడ మనం సేఫ్ జోన్లో ఉంటాం, మెంటల్గా ఫిజికల్గా మనలంతా కూడా వాళ్ళు మోటివేషన్ చేసి రెడీ చేసి ఆ కైలాస యాత్రకు అనేది తీసుకెళ్తారు. అయితే మనకి అక్కడికి వచ్చేసేటప్పటికి ఏమవుతుందంటే అష్టాశక్తి పీఠాలు మనకు తెలిసినవే. అది కాకుండా అమ్మవారికి ఏమవుతుందంటే నాలిక పడిన చోటని, వేళ్ళు పడే చోటని, ఇలా రకరకాలైనటువంటి దేవతలందరూ కూడా అక్కడ ఉంటారు. అందులో ఒక శక్తిపీఠం వాగేశ్వరీ దేవి అని చెప్పేసి ఒక శక్తిపీఠం ఉంటుంది. ఆ శక్తిపీఠాన్ని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. రెండోది ఏమిటి అని అంటే మనం పరిక్రమ చేసేటప్పుడు కొంత దూరం వెళ్ళేటప్పుడు మనకి వినాయక చవితిలో గణపతి ఒక పురాణ గాథ అంతా మనకి తెలుసు కదా. అలానే పార్వతీదేవి పసుపుతో వినాయకుడిని చేసి అక్కడ ప్రాణం ప్రతిష్ఠ చేశారు వినాయకుడికి. ఆ యొక్క గౌరీ కుండిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఇలా ఒకటి కాదు, అది ఎవరు క్రియేట్ చేస్తారు అక్కడ అంత ప్రకృతిమయం. ఆ యొక్క కొండల మధ్యలో అంత హై యాటిట్యూడ్లో కూడా ప్రకృతి ఎంత అందంగా మనకి కనిపిస్తుందంటే ఆ విజువల్స్ని మనం చూసి ఎక్స్పీరియన్స్ అయ్యి చాలామంది అక్కడ ఏడ్ చేసే వాళ్ళు ఉంటారు, ఆనంద బాష్పాలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా లోపల సంకల్పం అంటే శివ సంకల్పంగా పెట్టుకోవాలి. ఆ శివ సంకల్పం కనుక మనకి గట్టిగా దృఢంగా ఉన్నది అని అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంతకుముందు పెద్దవారు అంటే ఒక 15 ఏళ్ళు 20 సంవత్సరాల కిందట మానస సరోవర యాత్ర అంటే చాలా కష్టతరంగా ఉండేది. ఇప్పుడు చైనా వాళ్ళు టిబెట్ వాళ్ళందరూ కూడా చాలా అంటే రోడ్స్ కానివ్వండి, అక్కడ ఉండడానికి అకామిడేషన్స్ కానివ్వండి, చాలా ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు. మనం కేవలం వెళ్ళాలని ఒక గట్టి సంకల్పంతో మాత్రమే పెట్టుకోగలిగితే తప్పకుండా ఆ యాత్ర ఎవరైనా కూడా చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే మనకి మార్గమధ్యంలో అద్భుతమైనటువంటి సందర్శనాలు మనకు దొరుకుతాయి. మనం చేసేటటువంటి సాధనలో గొప్ప విషయం అంటే మన సాధన అయితే ఎంత గట్టిగా చేస్తామో అంత దర్శనం పరమేశ్వరుడు మనకిస్తాడు. ఎందుకు అంటారా, ఆ సాధనలో ఎంతోమంది అవధూతల్లాగా మనకి దర్శనం ఇవ్వచ్చు. ఋషభృంగం లాంటి వాళ్ళు ఎవరైనా మనకి దర్శనం ఇవ్వచ్చు. అది మనం చేసుకునేటటువంటి సాధన, ధ్యానము, యోగము, పూర్వజన్మ వాసనా ఫలము వల్ల కూడా మనకి ఆ పరమేశ్వరుడు ఏదో రకంగా మనకి దర్శనం ఇచ్చి
మనకి ఇహంలో మోక్షాన్ని కూడా ప్రసాదిస్తూ ఉంటారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మామూలు వాళ్ళు కాదు, ఏదో ఒక స్థితి కలిగిన వాళ్ళు మాత్రమే ఆ యొక్క క్షేత్రాన్ని దర్శించగలరు. రెండోది ఏమిటంటే, మన దగ్గర డబ్బు ఉన్నంత మాత్రానో సమయం ఉన్నంత మాత్రానో కాదు, మన లోపల కూడా దృఢమైనటువంటి ఒక సంకల్పం పెట్టి, నేను ఎలాగైనా లైఫ్లో ఇది ఒక అచీవ్మెంట్లో పెట్టుకొని నేను వెళ్ళాలి స్వామి దగ్గరికి, నేను ఎలాగైనా చేరుకోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే స్వామి కూడా పిలుస్తారు. పిలిచినప్పుడు ఎటువంటి సంకోచం లేకుండా కనుక మనం ఆ యొక్క యాత్రకి బయలుదేరితే, ఇది మనం ఆగస్టులో 25వ తారీఖున ప్రారంభమవుతాము ఇక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి. అక్కడ 28వ తారీఖున పౌర్ణమి ఉంది. ఈ పౌర్ణమి రోజున కనుక మనం ఆ యొక్క ప్రదేశంలో ఉండగలిగితే మాత్రం సాక్షాత్తు మనం ఆ యొక్క స్వామివారిని అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవచ్చు. మానస సరోవరం అంటే సరోవరానికి దగ్గరలో కూడా మనం హోమం చేసుకోవచ్చు, అభిషేకం చేసుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు, మంత్రాన్ని జపం చేసుకోవచ్చు. మనం ఇంటి దగ్గర పడుతున్నటువంటి సమస్యలన్నీ, బయట ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మర్చిపోయి కేవలం శివ ధ్యానములో, శివతత్వములో గనుక మనం ఉన్నట్లయితే ఎంతో అనుగ్రహం ఆ యొక్క శివపార్వతుల యొక్క దర్శనం చేత మనకి ఉండేటటువంటి కర్మలన్నీ కూడా ధ్వంసమై, మనం చేసేటటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచులైపోతాయని చెప్పేసి మనకి పురాణ గాథలు చెప్తున్నాయి. అందువల్ల ఈ యొక్క క్షేత్రానికి మీరందరూ కూడా విచ్చేయండి, స్వామి అమ్మవార్ల యొక్క అనుగ్రహాన్ని పొందండి. నేను కూడా ఈ యొక్క యాత్రకి వస్తున్నాను. ఎన్నో పురాణాలు, అలాగే ఎన్నో విశేషమైనటువంటి సాధనా విషయాలు, మంత్రభాగము, యంత్రభాగము, తంత్రభాగం గురించి మనకు అవకాశం ఉన్నప్పుడల్లా కూడా అక్కడ ఒక సత్సంగం చేసుకుందాం. మీరు కూడా ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ స్వామీజీ శ్యామలానందనాథ.